ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లు వేలాదిగా తరలి వచ్చి దర్శించుకున్న భక్తులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాలు. శేష వాహనం, నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. ఓంకారంలోని గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. మహానందీశ్వరుని కళ్యాణానికి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం. మహానందీశ్వర బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తచిరం. కోనేరులో స్నానాలు ఆచరించి పునీతులైన భక్తులు. ఓంకార క్షేత్రంలో 1,00,000 మందికి అన్నదాన ఏర్పాట్లు చేశామన్న చైర్మన్ అన్నం విశ్వనాథరెడ్డి. మహిళా దినోత్సవం సందర్భంగా యువతులకు కళలకు రెక్కలు పథకాన్ని చంద్రబాబు ప్రకటించారన్న మాజీ మంత్రి అఖిలప్రియ. ఆలగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల నాని, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభం. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు 7వ రోజు గజవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహన సేవలో శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పూర వీధులలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలితుండగా ఉత్సవం ముందు కోలాటాలు, డమరకనాథాలు, పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వంగా సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకిలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు. గంగాధర మండపం వద్ద గజవాహనంపై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్ర స్వామి ఆలయం వరకు శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గజవాహనంపై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. శ్రీశైల క్షేత్రమంతా శివనామ స్మరణంతో మారుప్రోగింది. రాత్రికి లింగోద్భవ కార్యక్రమం అనంతరం తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు 3వ రోజులో మరియు శివరాత్రిలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేషవాహనం, నంది వాహనాలపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ప్రాతకాలము 3 గంటల నుండే స్వామి అమ్మవార్లకు వేద పండితులు రవిశంకర్ అవతాని ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలంకి సేవ, అభిషేక అర్చనాలు శాస్త్రోక్తంగా గావించారు. ఉదయం స్వామి అమ్మవారు శేషవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం నిజ వాహనమైన నంది వాహనంపై స్వామి అమ్మవార్లు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 10 గంటల నుండి లింగోద్భవం కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
మహానందీశ్వరుడు. ముందుగా మహానంది క్షేత్రానికి వచ్చి భక్తాదులకు, మహానంది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు, నంద్యాల ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి భక్తులు చాలామంది రావడము, ఉదయం నుంచి వచ్చిన భక్తులంతా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడము, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులు ఈరోజు రాత్రి జాగరణ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా విరివిగా పెట్టాము. కాబట్టి భక్తులంతా తప్పకుండా ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ముఖ్యంగా మహానంది క్షేత్రానికి అతి సమీపాన పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఎటువంటి వెహికల్ పాస్ లేకోకుండా మహానంది క్షేత్రం రావాల్సిందిగా తెలియజేస్తూ, వచ్చిన భక్తులకు క్యూ లైన్లు ఎక్కువ పెట్టడం జరిగింది. కావున వచ్చిన క్యూ లైన్లో భక్తులకు 15 నిమిషాల లోపలే స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మహానంది క్షేత్రానికి వచ్చేసి స్వామివారికి అమ్మవారికి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఎక్కడే కానీ అపరిశుభ్రంగా లేకుండా శానిటేషన్ కార్యక్రమానికి సుమారుగా 120 మందిని ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఉపయోగిస్తున్నాము. కాబట్టి భక్తాదులు ఎండాకాలము ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బంది ఉంటుందనేది చాలామంది అనుకుంటున్నారు. అలాంటిది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. కావున మహానంది క్షేత్రానికి వచ్చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయము శేషవాహనంపై స్వామివారు ఊరేగింపు జరిగింది. సాయంకాలము నంది వాహనంపై ఊరేగింపు జరుగుతుంది. మహానంది క్షేత్రంలో ఉండే అన్ని వైదిక కార్యక్రమాలన్నీ మా రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఋత్వికులు, వేద పండితులు, అదేవిధంగా అర్చకులు అన్ని కార్యక్రమాలను చేస్తున్నారు. కావున మహానంది క్షేత్రానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత 6వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినము. ప్రాతకాలం నుంచి విశేషమైనటువంటి తెల్లవారుజామున 3 గంటలకే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవలు, ప్రత్యేక అభిషేకార్చనలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఇక్కడ జరిగేటువంటి నిత్య బలిహరణలు, దీక్షా హోమాదులు, కలశ పూజలన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తూ స్వామివారు ఉదయం శేషవాహనంపై కొలువు తీరడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారు ప్రత్యక్ష నిజ వాహనమైనటువంటి నందీశ్వర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అనంతరం రాత్రి 10 గంటల నుంచి కూడా మహాలింగోద్భవ సందర్భంలో మహారుద్రాభిషేకం అనేటువంటి రుద్రాభిషేకం విశేషమైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రసిద్ధ వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకం సుమారు 4 గంటలకు పైగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి వేదిక మండపంలో విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణం కొరకు వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి మనమందరం కూడా శివ పంచాక్షరి నామ స్మరణతో శివుడికి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మనసా వాచా కర్మణ పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే కనుక మనకి సకల శుభాలు లభ్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు మహాశివరాత్రిలో జరిగే లింగోద్భవ అభిషేకం కానీ కళ్యాణ మహోత్సవం కానీ చూసి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారంలోనే గంగ ఉమాసమేత ఓంకార సిద్ధేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ చైర్మన్ విశ్వనాథరెడ్డి, ఆలయ ఈవో నాగప్రసాద్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ తీసుకుంది. భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడకుండా ఫారెస్ట్ వారు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.
ప్రముఖ శైవ క్షేత్ర మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరగనున్న కళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయం ప్రకారం కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి మేల్చాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మహానంది స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన అధికారులకు వేద పండితులు రవిశంకర్ అవధాని, ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మహానంది క్షేత్రానికి ఈరోజు ఒక అధికారి గారు పట్టు వస్త్రాలతో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అధికారి ఉమాశంకర్ గారు ఈరోజు వారి యొక్క సిబ్బందితో పట్టు వస్త్రాలు రావడము మాకు ఆనందదాయకము. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ పట్టు వస్త్రాల కార్యక్రమాన్ని వాళ్ళు మన దేవస్థానానికి తీసుకుని వస్తున్నారు. ఇంకా వారి దేవస్థానం నుంచి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడతాన్ని ఆశిస్తూ ఇప్పుడే పోయిన సంవత్సరమే 4,60,00,000 వారి యొక్క నిధులతో వసతి సముదాయాన్ని కూడా నిర్మిస్తున్నాము. యాక్చువల్గా ధర్మారెడ్డి గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వారి వచ్చింటే కూడా ఇక్కడ ఉండి చూసి ఇంకా మన దేవస్థానానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశించాము. కానీ వచ్చే సంవత్సరమైనా వారి తప్పకుండా వస్తారని ఆశిస్తూ ఇప్పుడు వచ్చిన అధికారులందరికీ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. మహానంది క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు మహాశివరాత్రి కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవంగా సకల ప్రాణకోటిని కూడా కాపాడుతున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం తరపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారి గారు ఈ రోజున మహానంది క్షేత్రానికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మేల్చాత్ వస్త్రం అంటారు, విశేషమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పట్టు వస్త్రం, ఆ యొక్క వస్త్రంతో స్వామి అమ్మవార్ల కళ్యాణం జరగాలి అని చెప్పేసి ఆ దేవస్థానం నుంచి ఈ రోజున పట్టు వస్త్రం సమర్పించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ యొక్క వచ్చినటువంటి అధికారులందరికీ కూడా శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల పరిపూర్ణ అనుగ్రహంతో ఇటువంటి హితోధిక ధర్మమైనటువంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. వారికి ఆ యొక్క మహానందీశ్వరుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మహానందిలో స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. మహానంది క్షేత్రం శివరాత్రి సందర్భంగా ఓంకార నామస్మరణంతో మారుమోగింది. లక్షలాది మంది భక్తులతో పోటెత్తింది. మహానందిలో అత్యంత పవిత్రమైన కోనేరులో భక్తులు స్నానమాచరించి పునీతులయ్యారు. రాత్రికి లింగోద్భవం, తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవపేతంగా జరగనుంది.
నంద్యాల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు కాసునాయన అన్నదాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాసునాయన అన్న సత్రం నిర్వహిస్తూ భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. శివరాత్రి సందర్భంగా 80,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇంకా పెరిగిన భక్తులకు అన్నదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక 80,000 నుంచి 1,00,000 వరకు మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆ పైన వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు ఎంతమంది వచ్చినా అన్నప్రసాదానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా కాస్త సమకూరుస్తారు. డైలీ ఎంతమంది పోతారు? డైలీ 2,000 నుంచి 3,000 వరకు వస్తుంది ప్రతిరోజు. ఆయన ఆశ్రమము ఓంకారము కానీ నిరతాన్నదానం జరుగుతుంది ప్రతిరోజు. ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ అన్నప్రసాద సేవ జరుగుతుంది. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి కాశీనాయన ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ రామచంద్రారెడ్డి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం నడుస్తుంది. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలు ముఖ్యంగా యువత అయిన ఆడపిల్లల కోసం కలలకు రెక్కలు పేరిట పథకాన్ని తీసుకొచ్చిన ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాకనే ముందుకు మహిళల సంక్షేమంపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ఇంటర్ చదివిన ఆడపిల్లలకు స్వయం ఉపాధి, ఉన్నత విద్య కోసం బ్యాంకుల ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ దేశంతో పాటు విదేశాలలో సైతం వారు చదువుకునేందుకు స్వేచ్ఛను కల్పించడం జరుగుతుందని తెలిపారు. రంగాలలో సముచిత స్థానం 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ నెలకు 1,500 రూపాయలు అందచేయడం, అలాగే 1.5 లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీల కింద అందచేయడం జరుగుతుందని మాజీ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలలో ప్రజలు టీడీపీకి పట్టం కట్టి అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడము కేవలము మా తరపున మేము చెప్పుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున ఒక మంచి పథకాన్ని మహిళలకి ఈరోజు అందజేయడం అనేది నిజంగా మహిళలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఈరోజు ఈ పథకాన్ని స్వీకరించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన సొసైటీలో ఆడవాళ్ళు ముందుకు రావాలా, ఆడవాళ్ళు ముందుకు వస్తే రాజకీయాలు బాగుపడతాయి, లేదంటే ఏ ప్రొఫెషన్లో అయినా ఆడవాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నామని డైలాగులు చాలా చోట్ల వింటూ వస్తున్నాం. కానీ అసలు సిసలైన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయడం కాదు. ఈరోజు ఎక్కడ ఏ ప్రొఫెషన్లో చూసినా, ఎక్కడ చూసినా మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మహిళలపైన ఇంకా దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన ఇంకా వేధింపులు జరుగుతున్నాయి, మహిళలు ఇంకా ఏ ప్రొఫెషన్లో అయినా మహిళలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక చిన్న సమస్యని ఒక మహిళ బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా సిగ్గుతో బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సొసైటీలో పరిస్థితులు ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలుగా కూడా పోరాటాలు చేస్తూ రావడం జరుగుతుంది. కానీ ఈరోజు సొసైటీలో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం, మర్యాద, ముఖ్యంగా రాజకీయాల్లో ఎంత నీచంగా దిగజారినాయో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఒక మహిళకి పెళ్ళవుతే ఇంటి పేరు మార్చుకోవాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే నాయకుల దగ్గర నుంచి, నాయకులు కూడా అనుకోకూడదు వాళ్ళని, మనుషుల దగ్గర నుంచి కూడా ఏ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రెస్లో చూస్తున్నాం. అవన్నీ కూడా
టీఆర్పీ రేటింగ్ల కోసం మీడియా ఏ విధంగా కొంతమంది వాడుకుంటున్నారనేది కూడా చూస్తున్నాం. కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితులలో మహిళలకి దక్కాల్సిన గౌరవం దక్కాల, అది రాజకీయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, మహిళలకు ఆ స్వేచ్ఛ ఉండాలని ఒక ఆలోచన చేసే పార్టీలు ఈరోజు జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్టీ రామారావు గారి హయాంలో మహిళలకి పెద్దపీఠం వేసి అటు రాజకీయాల్లోనే కాకుండా ఎన్నో విషయాల్లో మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన విధానము ఈ పార్టీలో ఉండడము మొదటి నుంచి కూడా చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో మహిళలు ఉంటే మార్పు వస్తుంది, ఫ్యాక్షన్ అనేది తగ్గుతున్న ఒక ఆలోచనలో కూడా గతంలో శోభా నాగిరెడ్డి గారిని మరి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మొదటి మహిళ ఆర్టీసీ చైర్మన్గా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక మహిళని, ఒక ఆడపిల్లని ఎంకరేజ్ చేయాలి, రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో నన్ను ఎంకరేజ్ చేసి రాజకీయాలకు తీసుకొచ్చింది కూడా ఇదే తెలుగుదేశం పార్టీ. నాలాంటి ఎన్నో లక్షల మంది ఈరోజు మహిళలు తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళీ జీవితాలు బాగుపడతాయి, మాకు స్వేచ్ఛ ఉంటుందని ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఈ కొన్ని రోజుల నుంచి మేము కూడా అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాం. ఏదైతే మహిళలు పడే ఇబ్బందులు లోకల్గా అంటే ఇంట్లో ఉండి మహిళలు ఎక్కువ చాలామంది గ్రామాలలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గ్యాస్ సిలిండర్లు, ఈరోజు సిలిండర్ రేట్లు పెరిగిపోతున్నాయి, మహిళలకి తగినట్టుగానే ఉండాలని చెప్పేసి మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆలగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారుల గంగుల ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని ఆలగడ్డ, దొర్నిపాడు మండలాలలో చేపట్టిన పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవాలలో భాగంగా ఆలగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, అమ్మిరెడ్డి నగర్, ఉమాపతి నగర్, చాకరాజు, వేముల గ్రామాలలోని సీసీ రోడ్లు ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ కార్యదర్శి గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చేరుకున్న వీరికి గ్రామస్తులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజా తీర్పు ఏకపక్షమే అని, మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలగడ్డ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి జగన్ ప్రభుత్వంలో ఇవి చేశాం అని చెప్పుకునే దమ్ము, ధైర్యం తమకే ఉన్నాయన్నారు. ప్రజల వద్దకు ఓట్ల కోసం ధైర్యంగా వస్తున్నామని, ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చాం కనుకే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, అధికారులు, వైసీపీ నేతలు, గ్రామ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లు వేలాదిగా తరలి వచ్చి దర్శించుకున్న భక్తులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాలు. శేషవాహనం, నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. ఓంకారంలోని గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. మహానందీశ్వరుని కళ్యాణానికి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం. మహానందీశ్వర బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తచిరం. కోనేరులో స్నానాలు ఆచరించి పునీతులైన భక్తులు. ఓం
ఓంకార క్షేత్రంలో 1,00,000 మందికి అన్నదాన ఏర్పాట్లు చేశామన్న చైర్మన్ అన్నం విశ్వనాథరెడ్డి. మహిళా దినోత్సవం సందర్భంగా యువతులకు కళలకు రెక్కలు పథకాన్ని చంద్రబాబు ప్రకటించారన్న మాజీ మంత్రి అఖిలప్రియ. ఆలగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల నాని, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన, కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.